హలో ఆల్, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మాట్లాడుకోబోయే ద ట్రెండింగ్ టాపిక్ లాస్ట్ 5 days నుంచి చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో, నెట్లో. అసలు ఏది కొట్టినా ద ఎప్స్టీన్ ఫైల్స్ టాపిక్ వచ్చేసి మాత్రమే ఎప్స్టీన్ ఫైల్స్. అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి, ఆ ఎప్స్టీన్ అనేవాడు ఎవడు అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. ఎప్స్టీన్ అనే వ్యక్తి యుఎస్ఏలో ఒక సాధారణమైన మ్యాథ్స్ టీచర్. సాధారణమైన మ్యాథ్స్ టీచర్ పిల్లలకి, ఒక ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి మ్యాథ్స్ చెప్పేవారు. తనకి వేరే సబ్జెక్ట్ తెలీదు, నాలెడ్జ్ లేదు, ఏమీ లేవు, బట్ ఓన్లీ మ్యాథ్స్ చెప్పేవారు. ఆ టీచింగ్ ఏదైతే చేస్తున్నాడో ఆ టైంలో ఎవరైతే బిలియనియర్స్ పిల్లలు ఉంటారు చూసారా, ఆ బిలియనియర్ పిల్లల్ని ఇతను గ్రాప్ చేసుకొని బాగా మాట్లాడి వాళ్ళ ఫాదర్స్తో దగ్గర అయ్యేవాడు. అలా వాళ్ళ ఫాదర్స్ నుంచి బిలియనియర్ కాంటాక్ట్స్ అన్నీ తను ఓన్ చేసుకొని, ఒక బిలియనియర్ కాంటాక్ట్స్కి మనీ ఏదైతే బ్లాక్ మనీ ఉంటుందో ఆ మనీని రికవరీ స్టార్టప్ కింద ఒక స్టార్టప్ కంపెనీ కింద ఒక స్టార్టప్ అయితే స్టార్ట్ చేశాడు. ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ బిలియనియర్స్ అందరికీ మంచి ఫేవరెట్ అయిపోయాడు ఈ వ్యక్తి. అలా బిలియనియర్స్ దగ్గర ఉన్న మనీని గ్రాప్ చేసి బిలియనియర్ అయిపోయాడు. 2 islands ఇప్పుడు తిన పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 1989, 1990 టైంలోనే తిను 2 islandsని ఓన్ చేసుకున్నాడు విత్ హిజ్ నాలెడ్జ్. ఎక్సలెంట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత జరిగిన దారుణాలు వింటే, దాని తర్వాత జరిగిన జీమెయిల్, ఆయనకున్న ఈమెయిల్లో ఏవైతే మెయిల్స్ చూస్తే ఏంటి, ఏం మాట్లాడాలి? వీళ్ళనా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో వీళ్ళ గురించి యుఎస్ఏ ఎవరైతే రిచెస్ట్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళని చూసి నేర్చుకోండి, ఫస్ట్ లెసన్లో పెట్టేవాళ్ళు ఇలాగా. స్టీఫెన్ హాకింగ్ ఈజ్ అ కింగ్, నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి వాళ్ళని చూసి? ఏం పీకాలి వాళ్ళని చూసి? అసలు చాలామంది ఉన్నారు ఇంకా ఇలాగా. నాట్ ఓన్లీ స్టీఫెన్ హాకింగ్, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, మైకేల్ జాక్సన్, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్, ఇంకా మీకు నేమ్స్ వినిపిస్తా. ఈ దారుణాల్లో, ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో రిలీజ్ అయిన ఫైల్స్లో ఎంతమంది టాపెస్ట్ రిచెస్ట్ మ్యాన్స్ అండ్ సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఎలాన్ మస్క్, ఇఫిట్ బరక్, మ్యాక్స్వెల్, పీటర్ థేల్, లేరీ సమ్మర్స్, బిల్ గేట్స్, మైకెల్ వోల్ఫ్, దీపక్ చోప్రా, కెన్ స్టార్, పీటర్ ఎటియా, సారా కెలెన్, సేత్ లాయిడ్ అండ్ మార్క్ ఎప్స్టీన్, ఇంతమంది, ఇంకా చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 100 to 150 మెంబర్స్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్స్ అండ్ సెలబ్రిటీస్. అప్పట్లో మనం ఎవరిని చూసి అయితే వీళ్ళలా ఉండాలిరా, వీళ్ళదిరా జీవితం, వాళ్ళని చూసి ఒక్కసారైనా అడ్మిరేషన్ తీసుకొని ఇన్స్పిరేషన్ అవ్వాలిరా అని ఆలోచించిన మీ బుర్రల్లో వీళ్ళ గురించి ఆలోచించేవన్నీ తీసేసేయండి. వాళ్ళు పర్ఫెక్ట్ కాదు కదా, అనర్హులు మనతో ఉండడానికి, మనతో బతకడానికి. అందుకే ఎప్స్టీన్ అనేవాడు 2019లో ఆగస్ట్లో ఉరేసుకుని చనిపోయాడు. యాక్చువల్లీ 2003లో ఒక కేసు అయితే ఓపెన్ అయింది. యూరోపియన్ కంట్రీస్లో ఏవైతే పేద పిల్లలు, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, కనీసం తిండికి దేనికి గతి లేక, వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని కొనుక్కొని ఒక 1 million 2 million అలా ఇచ్చి పిల్లల్ని కొనుక్కొని ఆ పిల్లల్ని వాళ్ళ ఐలాండ్స్లో పడేసి, ఆ 2 islands ఏవైతే ఉన్నాయో మన ఎప్స్టీన్ గారికి ఆ ఐలాండ్స్లో పడేసి, ఆ ఐలాండ్లో పార్టీస్ జరుగుతాయి కదా, ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఇప్పుడు నేను ఎవరి పేర్లు అయితే చెప్పానో వాళ్ళందరూ అక్కడికి వచ్చారనమాట. అలా గ్యాదర్ అవుతూ ఉండేవాళ్ళు. ఈయన మెయిల్స్ పెడుతూ ఉండేవాడు, హే ట్రంప్, వెన్ ఆర్ యూ కమింగ్ మ్యాన్ మంచు, ఇటువంటి టైప్ ఆఫ్ మాటలన్నీ మాట్లాడుతూ వాళ్ళని పార్టీస్కి అయితే ఇన్వైట్ చేస్తూ ఉండేవాడు. సో ఆ పార్టీస్లో మనకి తెలిసిన థింగ్ ఏంటంటే, ఈ పిల్లల్ని ఎవరైతే యూరోపియన్ కంట్రీస్లో ఉన్న ఈ పేదవాళ్ళ పిల్లల్ని వీళ్ళు కొన్నారో, ఆ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి కాదు, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఐలాండ్లో పడేసి పార్టీలకి నరమాంసంగా, పిల్లల మాంసంగా వీళ్ళు పార్టీలో తినేవాళ్ళు డిష్గా. యానిమల్స్ కరువైపోయాయి మీకు. పోనీ యానిమల్స్ని తినడమే క్రైము,
నిజం మాట్లాడితే యానిమల్స్ని తినడం కూడా అయిపోయింది, చిరాకు పుట్టేసినట్టుందేమో, పిల్లల్ని తినడం స్టార్ట్ చేశారు. కొన్ని వీడియోస్ ఏవైతే ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో చూసానో నాకు మాట్లాడడానికి మాటలు రాలేదు. ఇంత దారుణమా? ఇలా కూడా ఉంటారు? ఇంత క్రూరంగా ఉన్నారా మనుషులు? ఇంత దారుణంగానా? ఒక్కొక్కరి చరిత్ర చూస్తుంటే వీళ్ళనా మనం అడ్మైర్ చేసింది? వీళ్ళ గురించే మన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లలో ఉంది. మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, మన ఇండియన్ అన్సంగ్ హీరోస్ గురించి మాట్లాడాలి తప్ప మన టెక్స్ట్ బుక్స్ ఏమో వాళ్ళని ప్రమోట్ చేస్తూ మాట్లాడితే వాళ్ళేమో ఇలాంటి చిల్లర లుచ్చా పనులన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తుంటే ఎంత దరిద్రంగా ఉందో తెలుసా అండి సిచ్యువేషన్. ఒక్కొక్క పిల్ల కొన్ని వీడియోస్లో కొన్ని జేమెయిల్ అని మీకు అది కూడా చూపిస్తా, వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి, మీరు ఎలా చూడాలో కూడా నేను చెప్తాను. కొన్ని ఫైల్స్లో ఏవైతే గూగుల్ డ్రైవ్లో ఇప్పుడు మనకి వీడియోస్ అన్నీ వస్తున్నాయి, ఆ వీడియోస్ చూస్తుంటే చిన్నపిల్లల ఆర్తనాదాలు కళ్ళకు కట్టినట్టు చూస్తుంటే, వాళ్ళ అరుపులు వింటుంటే గుండెంతా రగిలిపోయి రక్తం అంతా మరిగిపోతుంది వాళ్ళందరినీ చూస్తుంటే. దిగజారడమా? ఇదా చూపించేది? ఇలాంటివి కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. అండ్ మైకేల్ జాక్సన్ గారు కూడా 1982 to 1989లో ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మైకేల్ జాక్సన్ గారు ఇందులో అంత పార్ట్ ఏం కాదు, తెలుసు అంతే, బట్ హీ నెవర్ ఇన్వాల్వ్డ్ విత్ దెమ్. కానీ ఆయనవి కూడా కొన్ని కాల్ రికార్డింగ్స్ అయితే బయటపడ్డాయి. అండ్ దాంతోపాటు డొనాల్డ్ ట్రంప్ గారి ఏవైతే కొన్ని మిస్టీరియస్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయో అవి పెద్ద సెన్సేషన్ అవుతున్నాయి నవ్వు. అండ్ పార్టీస్లో పిల్లల ఆర్తనాదాలు వింటుంటే ప్లీజ్ డోంట్ కిల్ మీ అని దండం పెడుతూ వాళ్ళు అడుక్కుంటుంటే ఆ వీడియోస్ చూస్తుంటే ఎలా డైజెస్ట్ చేసుకోవాలి ఇలాంటివి? ఇప్పుడు కాదు జరిగింది ఇది, 1989 to 2003 ఆ టైం వరకు. అండ్ అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పోలీస్కి, సిబిఐకి వాళ్ళకి మంచి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ అనేవి దొరికినా సరే ఇలాంటి రిచెస్ట్ మెన్స్ని ఏం చేయలేకపోయారు. మళ్ళీ ఆ కేసు రీఓపెన్ అయింది 2019 జూన్లో. మళ్ళీ రీఓపెన్ అయితే అప్పుడు కూడా ఈ యూరోపియన్ కంట్రీస్లో ఉన్న ఆ పేదరికంలో బతుకుతున్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేయండి ఇలాంటి మృగాలను ఎందుకు ఇంకా అరెస్ట్ చేయకుండా ఉంటున్నారని అడిగితే ఆ బాధ తట్టుకోలేక ఎప్స్టీన్ అనేవాడు చనిపోయాడు ఊరేసుకొని. ఇది స్టోరీ. దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు ఏంటిదంతా? ఎప్స్టీన్ అనేది ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. స్టీఫెన్ హాకింగ్ గురించి కొన్ని వీడియోస్ వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మీద వీడియోస్ వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మీద వీడియో ఒకటి చూశాను నేను, నాకు డైజెస్ట్ కాలేదు. డైరెక్ట్గా వెళ్ళి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఉమెన్కి నీ కార్ నేను కొనుక్కుంటాను అన్నాడు. పోనీ వెళ్ళని కూడా బాగానే ఉంది. ఆ కార్లో 3 పిల్లలు ఉన్నారు. యూ వాంట్ టు బై మై కిడ్స్ ఆల్సో ఆర్ యు ఆర్ బయింగ్ మై కార్, మై కిడ్స్ ఆల్సో దేర్, ఐ విల్ టేక్ దెమ్ హోమ్ అని అడిగితే ఆ లేడీ మన ట్రంప్ గారు ఇంకో చెక్ ఇచ్చి ఐ వాంట్ టు బై దోస్ కిడ్స్ ఆల్సో, ఐ బాట్ యూ ఫర్ $12,000 అని చెప్పి పిల్లలతో అనడం, ఐ యామ్ బిట్ స్కేరీ ప్లీజ్ లీవ్ మీ అని పిల్లలు మాట్లాడుతుంటే దరిద్రంగా ఉందండి ఇవన్నీ వింటుంటే. సో ఎప్స్టీన్ ఫైల్స్లో ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. అండ్ ఖచ్చితంగా మీరు చూడాలి. ఇప్పుడు ఆయన హిస్టరీ చెప్పేసాం, ఇవన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి ఏదో వీడియో చేస్తున్నాము కాదు, ఒక నిజం చెప్పాలి బయటికి, జనాల్లోకి తెలియాలి ఇలాంటివి. ఎంత దారుణంగా ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు. మనిషి మైండ్ సెట్ అనేది ఆలోచించడానికి, నువ్వు ఎదగడానికి, ఎడ్యుకేట్ అవ్వడానికి, ఎథిక్స్ పాటించడానికి ఇచ్చిన దేవుడు మనకి మనిషికి ఇచ్చిన ఆ బ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, అదే ఆ ఆలోచన శక్తి ఏవైతే ఉందో దాన్ని ఇంత మిస్గైడెన్స్ చేస్తున్నావా? పిల్లల్ని సెక్స్కి లేకపోతే రేప్కి అండ్ నరమాంసం ఏంటంటే పిల్లల్ని ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. చికెన్ పోర్క్ ఇలా పడుకోబెట్టారు ఇలా. సో మీరేమంటారు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి? అండ్ నెక్స్ట్ ఎప్స్టీన్ ఫైల్స్ ఎలా ఓపెన్ చేయాలని మీరు అనుకుంటున్నారా? గూగుల్ క్రోమ్కి వెళ్ళి gmail.world.com అని కొట్టండి. సో అక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే చూపిస్తుందో ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్గా మన ఎప్స్టీన్ గారు మెయిల్స్ పంపించిన ప్రతి ఒక్క
ప్రతి ఒక్క సెలబ్రిటీ, ప్రతి ఒక్క రిచెస్ట్ మ్యాన్ గురించి అందులో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అవన్నీ చదవండి, మీకు టైం ఉంటే చదవండి. అండ్ దాంతోపాటు డ్రైవ్ ఉంటుంది, డ్రైవ్లో వాల్యూమ్ 1 to వాల్యూమ్ 100 వరకు కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా ఉన్నాయి. ముందే చెప్తున్నా, గుండె ఎవరికైతే చాలా సెన్సిటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళు మాత్రం ఈ వీడియోస్ చూడకండి. ఖచ్చితంగా మీరు ఏడుస్తారు, ఘోరంగా ఏడుస్తారు. చూసే మనమే ఇంత ఏడుస్తుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఇంకెంత బాధపడి ఉన్నాయి అప్పట్లో. ఇవన్నీ ఆగాలి. ఇంకా డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని బయటకు వచ్చాయని చెప్పి ఇప్పుడు బతుకున్న కొంతమంది రిచెస్ట్ అండ్ సెలబ్రిటీస్, వాళ్ళని ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు. సో మీకేమనిపించింది, మీరేమనుకుంటున్నారు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అనేది కింద అయితే కమెంట్ చేయండి. సో దీస్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ ఎప్స్టీన్ ఫైల్స్. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను, ఇలాంటి దుస్థితి ఇంకోసారి రాకూడదని కోరుకుంటున్నాను. That's all. Please watch #you. This is Karthik signing off.